ఎన్ని మొక్కలున్నా కూడా ఇంకా ఇంకా మొక్కలు గార్డెన్‌లోకి తీసుకురావాలనే ఉంటది గదండీ! అలా ఏంటంటే నేను లాస్ట్ వీక్ నర్సరీ నుంచి చాలా మొక్కలైతే తెచ్చుకున్నాను. సో, అవేంటి, వాటి ప్లాంటేషన్ నెక్స్ట్ అవి ఎలా సెటిల్ అయ్యాయి అన్నది ఒకసారి చూద్దాం ఈ వీడియోలో. ఇప్పుడు లాస్ట్ మంత్ నుంచి ఏంటంటే ఈ గార్డెన్‌లో అన్ని ప్లాంట్స్‌ని గూడా నేను కొత్తగా అరేంజ్ చేసుకున్నవే. ఓల్డ్ ప్లాంట్స్ అంటే ఒక 4, 5 అంతే. అండ్ రిమైనింగ్ అన్నీ గూడా కొత్తగా తీసుకొచ్చినవనమాట. అంటే ఇంతకుముందు నా దగ్గరుండి ఇప్పుడు లేనివి. సో, అందుకని గార్డెన్ నుంచి తెచ్చుకున్నాం. కొన్ని చాలా ఇష్టంతో తెచ్చుకున్నవి. ఇంకొన్ని అంటే చాలా ఇష్టంతో అంటే లాస్ట్ టైమ్ మా దగ్గరుండి ఇప్పుడు లేకుండా పోయిన వాటిని అలా ఇంకొన్ని కొత్తవి తెచ్చుకున్నాననమాట. వాటిలో పసుపు కనకాంబరం మొక్కొకటి. అవైతే కంప్లీట్‌గా పోయాయి మా దగ్గర నుండి. అవి తర్వాత కొన్ని ఇండోర్ ప్లాంట్స్. హ్మ్. ఇంకా సెంటు మల్లి అంటాం కదండీ! ఆ మొక్క. తర్వాత సూదిమల్లి. ఈ సూదిమల్లి ఏంటంటే కాడ రెడ్ కలర్‌లో ఉంటది కదా! పింక్ కలర్‌లో అవి. ఇంకా ఒక ముద్ద నందివర్ధనం ఒకటి. చిన్న చిన్న నాచు పూలుంటాయి కదండీ! అవి టేబుల్ రోజ్ అంటారవి. ఇంకొన్ని చామంతి మొక్కలు. ఈ చామంతి మొక్కలనేవి అసలు ప్రెజెంట్ అయితే చిన్న చిన్నవే ఉన్నాయి. ఓన్లీ 3 పాట్స్‌లో మాత్రమే ఫ్లవరింగ్ వచ్చేవి ఉన్నాయి అంతే. సో, లాస్ట్ ప్రీవియస్ ఇయర్స్‌తో కంపేర్ చేస్తే ఇదే ఫస్ట్ ఇయర్ మా దగ్గర చామంతి పూలు తక్కువగా ఉండడం. సో, నాకు పువ్వులున్న మొక్కలు తెచ్చుకోవడం ఇష్టం లేదు. అందుకని నేను ఏ కలర్స్ వచ్చినా పర్వాలేదన్నట్టు కొన్ని ప్లాంట్స్ అయితే తెచ్చుకున్నాను. అందులో ఒకటి మాత్రమే దేశవాళీ. అంటే చామంతి అంటారు కదా! అది. రిమైనింగ్ అన్నీ హైబ్రిడే. సో, అవన్నీ తెచ్చుకున్నాను. ఈ వీడియోలో ఒక స్పెషల్ ఏంటంటే ఈ ప్లాంట్స్‌ని దీన్ని వీడియో తీయడానికి ఎవ్వరు లేరన్నమాట. నేనే ఏదో కొంచెం అటు ఇటు తిప్పలు పడి తీసుకున్నాను ఈ వీడియో. తర్వాత అంజీర్ ప్లాంట్ కూడా తెచ్చుకున్నాను. అంజీర్ లేదు. అది కూడా తెచ్చుకున్నాను. వీటితో పాటు ఏంటంటే కొంచెం బంతి నారు, తర్వాత కొన్ని కనకాంబరాల నారు. అన్నింటికంటే చాలా ఇంపార్టెంట్‌గా ఏంటంటే తుప్పమల్లి తెచ్చుకున్నాను. తుప్పమల్లి అంటే పొట్టి మల్లి మొగ్గు ఉంటది కదండీ! అది. నాకు తుప్పమల్లి అంటే ఇష్టం ఉండదు. కానీ ఆళ్ళు తుప్పమల్లి అనే అంటున్నారు దాన్ని. సో, అది. అంటే మనకి బయట మాల కట్టి అమ్ముతారు కదా! అది రెగ్యులర్‌గా ఉండేది. పందిరి మల్లి, పొడుగు మల్లి అది కాదు. ఈ మల్లి. ఇవైతే 2 ప్లాంట్స్ తెచ్చుకున్నానవి. సో, ఎన్ని ఉన్నా గూడా మా చెల్లి మళ్ళీ మందార పూలు తీసింది. ఈసారి మందార మొక్కలు అస్సలు కొనకూడదనుకున్నాను. అయినా మళ్ళీ మా చెల్లి చిన్న మందారం తీసింది. చాలా బావుంది. డార్క్ కలర్‌లో ఉంది అని. అదేంటో తెలీదు. నర్సరీ అంతా రేఖ మందారం చెట్లే ఉన్నాయండి. అస్సలు ముద్ద మందారాలు లేవు. మొన్న వర్షాలకి నా దగ్గరున్న కొన్ని మందార మొక్కలైతే చనిపోయినాయి. అవి ఎందుకు చనిపోయాయన్నది నాకు తర్వాత తెలిసింది. ఈ వీడియోలో కాదు, నెక్స్ట్ వీడియోలో దాన్ని డెఫినిట్‌గా చూపిస్తాను. మొక్కలెందుకు చనిపోయినాయి అన్నది. సో, మొక్కలు పాతేటప్పుడు అంటే మనం తీసుకునే నర్సరీని బేస్ చేసుకునే ఉంటదవి. సో, అది నేను నెక్స్ట్ వీడియోలో డెఫినిట్‌గా చూపిస్తాను. ఇప్పటికైతే ఈ ప్లాంట్స్‌ని తీసుకున్నాను. వీటన్నింటిని ప్లాంటేషన్ చేయడానికంటే మాత్రం చాలా కష్టం అనిపించింది నాకు. ఎందుకు కష్టం అనిపించిందనంటే మట్టిని మోసుకురావడం చాలా కష్టమైపోయిందండి నాకు. చాలా బరువుగా ఉంది మట్టి. ఇప్పటికైతే మాత్రం మా సంచుల్లో నుండి కొంచెం మట్టిని తీయలేక నేను
కొద్ది కొద్దిగా మాత్రమే వేసాను, తర్వాత కవర్ చేయొచ్చని. ఫస్ట్ అయితే ప్లాంట్స్ని వీటిలో సెటిల్ చేస్తే మంచిది కదా అన్నట్టు నేను ఆ ప్లాంట్స్ అన్నింటినీ అలా సెటిల్ చేశాను అనమాట. ఆ తర్వాత కొంచెం మట్టి అది నెమ్మదిగా ఫిల్ చేయొచ్చు అని. ప్రజెంట్ అయితే ఈ మల్లె చెట్టుని పెట్టాను. ఇవి కొంచెం సెటిల్ అయిన తర్వాత స్టెమ్స్ కట్ చేసేస్తాను. అంటే కొంచెం బుషీగా రావాలి కదా, అందుకని స్టెమ్స్ అయితే కట్ చేసేస్తాను. నేను ఓన్గా తీసుకుంటున్నాను కదండి వీడియో, అందుకని నాకు కొంచెం చాలా టైం పట్టిందన్నమాట ఇవి సెట్ చేసుకుని తీయడానికి. 2 ప్లాంట్స్ తీసుకున్నాను అన్నాను కదండి తుప్పమల్లి. అది కొంచెం పెద్దది, ఇదేమో చిన్నది. సో అలా ఈ 2 ప్లాంట్స్ తీసుకున్నాం. ఇవైతే మాత్రం చాలా బాగుంటాయండి. మా దగ్గర ఒక మొక్క ఉండేది. ఇప్పుడు మా అమ్మమ్మ మా కుండీలో పెట్టిన మొక్క అది. అయితే నేను అంటే మొక్కలు ఇచ్చేసాను కదండి, అలా ఇచ్చినప్పుడు ఆ పాట్ కూడా ఇచ్చేసాను నేను. సో అలా మొక్కని మిస్ అయ్యానమాట. ఇవన్నీ చామంతులు. వీటన్నింటిని కూడా నేను ఈ పెద్ద టబ్‌లోనే పెడుతున్నాను. కలర్స్ అయితే ఏమో తెలీదు నాకు. అయితే వీటన్నింటిని పెడుతున్నాను. ఇవి కూడా సెటిల్ అయిన తర్వాత పై స్టెమ్స్ అన్నీ కట్ చేసేస్తాను. కట్ చేసి మళ్ళీ సెపరేట్‌గా పెడతాను. అవి కూడా ప్లాంట్స్ అవుతాయి. సో వీటన్నింటిని ఏంటంటే ఈ పెద్ద టబ్‌లో కంప్లీట్‌గా సెటిల్ అయ్యేలా చేశానన్నమాట. చూడాలి పువ్వులు పూయడానికి ఇంకెంత టైం పడతదన్నది. వీటితో పాటు చెప్పాను కదండీ బంతి మొక్కలు, తర్వాత కనకాంబరం నారు, ఇవన్నీ పాతాను. నేను ఇవన్నీ సెట్ చేసుకొని 1 బై 1 ఇలా ప్లాంటేషన్ చేసేటప్పటికి ఈ ప్లాంటింగ్‌కి ఏంటంటే చాలా ఎక్కువ టైం తీసుకోవడం వల్ల లైట్ కూడా ఫెయిల్ అయిపోయిందండి. డార్క్ అయిపోయింది. ఇంక నాకు వీడియో తీయడం అవ్వలేదు. సో అందుకనే ఆ కనకాంబరం మొక్కలు అవి నాటడం అవి రాలేదు. ఇవైతే మాత్రం కొంచెం పర్వాలేదు, బాగానే తీశాను. ఈ చామంతులు ఇవి చూడాలి ఇవి ఏ కలర్ వస్తాయన్నది. ఇవైతే 2 టబ్స్‌లో పెట్టాను. టోటల్‌గా 8 ప్లాంట్స్ తీసుకున్నాను ఈ చామంతులు. 4 ఒక దాంట్లో, 4 ఒక టబ్‌లో పెట్టానన్నమాట. చూడ్డానికి మాత్రం చాలా మంచిగా ఉన్నాయి ఇవి. ఫ్లవరింగ్ ఎలా ఉంటదో చూడాలి. ఇవి బంతి మొక్కలు ఇంతకు ముందు పాతినవి ఇవి. ఇవి బానే ఉన్నాయి. అది సూదిమల్లి మొక్క అని చెప్పాను కదండీ, కాడ పింక్ కలర్‌లో ఉంటది. ఫ్లవర్స్ చాలా ఎక్కువొస్తాయి దీనికి. సో ఈ ప్లాంట్ కూడా పోయింది. సో అందుకని ఆ ప్లాంట్ కూడా తెచ్చాను. సో ఈ టబ్ కొంచెం పెద్ద సైజులోనే ఉంది కదా అని. ఈ బంతి మొక్కలైతే ఈ సీజన్ అయిపోయిన తర్వాత అయిపోతాయి కదా, అవైతే స్టాండర్డ్‌గా ఉంటది కదా మొక్కని టబ్‌లో పెడుతున్నానన్నమాట. సో ఇలా 1 బై 1, 1 బై 1 అన్నీ పెట్టుకున్నాను నేను. వీటికి వాటరింగ్ చీకటైనా కూడా ఇచ్చేసాను. అదే లైట్ ఫెయిల్ అయిపోయిందన్నాను కదండీ, చీకటైనా కూడా ఇచ్చేసాను వీటికి వాటరింగ్. సో ఇవన్నీ ఎంత బాగా సెటిల్ అయ్యాయి. ఫ్లవర్స్ వస్తాయా లేదా ఇవన్నీ నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఈ ప్లాంట్స్కి వెళ్ళినప్పుడు నేను ఒక 3 ప్లాంట్స్ మర్చిపోయానండి అక్కడ. మర్చిపోవడం అంటే చెప్పాను, ఆ రోజు చాలా ఎండగా ఉందన్నమాట. సో ఆ మిస్ అయిన ప్లాంట్స్కి మళ్ళీ టూ డేస్ తర్వాత వెళ్ళాను. వాటితో పాటు ఇంకొన్ని తెచ్చాను మళ్ళీ. అవన్నీ ఇంకొక వీడియోలో చూపిస్తాను. ఫ్లవర్స్ చూడండి ఎంత బాగా వచ్చాయో, ఎడీనియం ఫ్లవర్స్ ఇవి. అప్పటికే లైట్ ఫెయిల్ అయిపోయింది. సో ఇదండి నేను తెచ్చుకున్న ప్లాంట్స్, వాటి ప్లాంటేషన్. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.